హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ కే బంగారి. సో ఏంటంటే నాతో పాటు సాజిద్ వచ్చిండు, ఇంకో అతను నవీన్ అని ఉన్నాడు. ముగ్గురం మొత్తం క్యాంపింగ్ చేయడానికి వెళ్తున్నాము. అండర్ ద మూన్ అనే ప్లేస్. ఒకప్పుడు ఆ ప్లేస్ చాలా ఫేమస్ అండ్ నీట్గా ఉండేది. ఇప్పుడు ఎట్లుందో తెలియదు, వెళ్ళి చూద్దాం. మాక్సిమం గలీజ్ అయిపోయి ఉంటుంది. మొత్తం ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్, మందు బాటిల్ అన్నీ ఉండే ఉంటాయి. బట్ అయితే మనం వెళ్దాం, వెళ్ళి ఎంజాయ్ చేద్దాం. టెంట్స్ క్యారీ చేస్తున్నాం, అక్కడ పడుకుంటాం, లేదంటే ఇంటికి వచ్చేస్తాం. నాతో పాటు వచ్చిన మనడు సాజిద్. హాయ్. సో వెళ్దామా ఇంకా వీడియో. చలో, ఈ చేతిలో ఏంటంటే 3 ఆనియన్స్, టమాటాలు, దాని తర్వాత ఒక క్యాప్సికము, మిర్చి ఒక 10 ఉన్నాయి. మిర్చి వచ్చేసి 5 రూపాయలు, ఇది 11 రూపాయలు. ఎంత మొత్తం బిల్లు? 390. విజయనగరంలో షాపింగ్ చేసినాం. ఒక మిర్చి ఒక 10 తీసుకున్నాం, ఒక క్యాప్సికమ్, 3 ఆనియన్స్, 7 టమాటాలు. వెళ్ళి కుకింగ్ చేసినాం. రైట్. సో క్రూజ్ కంట్రోల్ ఎట్లా సెటప్ చేయాలని నేను చెప్పలేదు కదా, లాస్ట్ వ్లాగ్లో చెప్దాం అనుకున్నా, చెప్పలేదు. స్పీడ్ వచ్చేసి మామూలుగా అనలాగ్ కనిపిస్తుంది రైట్ సైడ్లో. ఆ మీటర్లో ఇప్పుడు 80కి 100కి మధ్యలో ఉంది, అంటే 90 పోతుంది స్పీడ్ ఇప్పుడు. అండ్ క్రూజ్ కంట్రోల్ సెటప్ చేయాలంటే ఇది బటన్, ఇది నొక్కితే ఇది ఎల్లో కలర్కి వచ్చింది కదా, అది యాక్టివేట్ అయింది. ఇప్పుడు స్పీడ్ పెట్టాలన్నమాట. స్పీడ్ కంట్రోల్ ఇక్కడ 82 పెట్టినా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ 82 స్పీడ్ పెట్టిన ప్రస్తుతానికి. నొక్కకపోయినా 82 మెయింటైన్ చేసుకుంటాం. 82 km/h. ఇప్పుడు పెంచుతా స్పీడ్ 100 వరకు. ఇది పోతుంది. అండ్ ఈ మీటర్ కూడా చూడండి, అనలాగ్ మీటర్ చూడండి, డిజిటల్ మీటర్ చూడండి. స్పీడ్ పెంచుతా ఇప్పుడు నేను. ఓకే, 80 దాటింది. 86, 87, 88, 89, 90 పెట్టిన. మన అనలాగ్ మీటర్ చూడండి, 90 వరకు వచ్చేసింది ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఏం టచ్ చేయట్లేదు. ఎగ్జాక్ట్లీ 9 మెయింటైన్ చేసుకుంటాం. 100లోకి వస్తా. 93, 94, 95 కనిపిస్తుంది కదా. ప్రస్తుతానికి 100 పెడతా. 96, 97, 98, 99, 100 పెట్టిన 100 పోతుంది. నవీన్ వచ్చేసి మన ఎగ్జిట్ నెంబర్ 9 దగ్గర వెయిట్ చేస్తున్నాడు. ఫ్రెండ్ కూడా వచ్చిండు, నవీన్ జాయిన్ అయిపోయాడు, వెనకాల వచ్చినాడు. వర్షము ఇప్పుడే చినుకులు పడుతున్నాయి, స్టార్ట్ అయింది. అండ్ ఒకసారి చూడండి, బైక్స్ అయితే ఈజీ వెళ్ళిపోతాయి, బట్ కారు కొంచెం కష్టమే. అన్న లెఫ్ట్ తిప్పు, లెఫ్ట్ తిప్పు. లెఫ్ట్ తిప్పు. ఏం తగలట్లే. పోనీ స్ట్రైట్ రా. రైట్ తిప్పు వెహికల్, రైట్ తిప్పు. స్లోగా. మనకి ఇక్కడ వరకు స్టాప్ చేశారు. అండ్ ఇక్కడ మొత్తం ఒక పెద్ద కారులాగా తవ్వినారు అన్నమాట. ఇదే డెడ్ ఎండ్. సో మన కార్ ఏంటంటే ఇట్లా ముందుకు వచ్చేసి ఇలా, ఈ రోడ్డు కొంచెం కష్టమే, బట్ మ్యాక్సిమం తీసుకుపోవడానికి ట్రై చేస్తాం. ఈజీ ఉంది కొంచెం. అండ్ అక్కడ మనం క్యాంపింగ్ చేసుకుంటాం. ఓకే, చలో. కొంచెం రిస్కే, బట్ విల్ ట్రై ఇట్. తగులుతుందా? ఇది ఇటు కడిగేసి
అని ఇటు పడి అంతే వద్దు. రైట్ రాని 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 అంతే ఇంతే పెట్టిరా. రా 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 వచ్చింది రాండి. తాకలే. రైట్ రైట్ దా దా మొత్తం తిప్పి ఇట్లా తిప్పు. దా ఇట్లా తిప్పు ఇట్లా తిప్పు. స్ట్రైట్ ఉండు అంతే పోనీ. ఇటు సైడ్ ఫస్ట్ వెహికల్ రివర్స్ వేసి తీయాలని రాయి పెట్టాలా దగ్గర. సో లాస్ట్ టైం ఏమైతే తప్పని చేసినా సేమ్ మళ్ళీ అదే తప్పని అండి. డ్రైవర్ కూడా మధ్యలోనే ఇరికిపోయింది. ఇక్కడ రాయి ఉంది, ఒక రాయి టచ్ కాలేదు కానీ కొంచెం ముందుకు వస్తే టచ్ అవుతుంది. అండ్ వెనకకి వెళ్దామంటే ఇక్కడ మొత్తం స్లిప్పర్ ఉంది, అక్కడ కూడా మొత్తం స్లిప్పర్ ఉంది. టెన్షన్ పడుతుంది. ఆల్మోస్ట్ ఒక 20 minutes అయిపోయింది బండి అయిపోయి. అండ్ కొంచెం అటు పోయినా బాగుండేది, బట్ ఇక్కడ చెట్టు ఉందని చెప్పేసి ఇటు వచ్చేసరికి ఇక్కడ తట్టకపోయింది. అప్పటికి రాళ్ళు వేసినాము, మేనేజ్ చేస్తాం. ఇంకొక రాళ్ళైతే అక్కడ వేయాలి, లేదంటే కష్టం అవుతుంది. ఆ రాయి తాకుతుంది ఆల్రెడీ, పోవట్లే బ్రో. నువ్వు ఇప్పుడు ఇది ఎక్కిస్తావు కదా, ఇది ఎక్కించినప్పుడు అది లేస్తుంది పైకి. సరే ఎక్కించి ఆపుతాను, మీరు చేస్తారు రాయి. సాయిద్ వచ్చేసి కొంచెం టెన్షన్ పడుతుండే, బండికి ఏమైనా అయితే దొరికిందని. కొత్త కారు కదా, జస్ట్ ఒక 1 month అయింది కొని. అండ్ నవీన్ కూడా టెన్షన్ పడుతున్నాడు. ఇద్దరు మొత్తానికి అయితే రాయి అయితే తీసినారు. అది థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ. ఎట్టకెళ్ళకైతే మొత్తానికి అయితే బండి బయటికి వెళ్ళింది. సాయిద్ ఫుల్ టెన్షన్ పడుతుంది. సాయిద్ అయితే ఏ బండి ఖరాబ్ అవుతుంది మొత్తానికి. ఎదిగో ఇల్లు ఇరికిపోయింది మన బండి అంతా. రైట్ బండికి అయితే ఓకే, సోఫార్ అయితే ఓకే. అదే అదే ఆల్మోస్ట్ ఒక 20 minutes తర్వాత ఇంకొక వేరే ప్లేస్ అయితే చూస్ చేసుకున్నాం. ఎందుకంటే వర్షం పడేటట్టుంది, చాలా వర్షం పడితే మళ్ళీ పైకి ఎక్కడం చాలా కష్టం అవుతుంది. అది చూసినా కదా లొంద చాలా లోపలికి ఉంది, అప్పటికి కింద గిరికపోయింది. చూడాలి, షోరూమ్ తీసుకుపోయి పైకి ఆ మెషిన్ తోటి పైకి లేపించి చూడాలి. సో ఇక్కడైతే ఒక ప్లేస్ అయితే మేము చూస్ చేసుకున్నాం. ఆ ప్లేస్లో ఇప్పుడు మొత్తం మన సామాన్లన్నీ తీసి క్యాంపింగ్ చేసుకుంటాం. తార్పు టెంట్ గింట అన్నీ వేస్తాం. చలో ఓకే, మేము చూస్ చేసుకున్న ప్లేస్ ఇదే. అండ్ ఇటు ఇక్కడ ఏంటంటే వేరే వాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళు 6:30కి వెళ్తున్నారు. వెళ్ళిన తర్వాత మన కార్ వచ్చేసి అక్కడ తీసుకుపోయి పెట్టేస్తా. సో ఇక్కడైతే ఇప్పుడు సెటప్ చేద్దాం. ఇక చలో, మనం తెచ్చుకున్న సామాన్లు వచ్చేసి ఇవన్నీ. ఒక పెద్ద చైరు బాబుకి తెచ్చుకున్నాం, పవర్ బ్యాకప్ ఉంది, డ్రోన్ ఒకటి ఉంది, 2 మన బూటన్ గ్యాస్, ఓకే కూరగాయలు అన్నీ ఉన్నాయి. చలో సెటప్ చేద్దాం. ఇక ఈ 2 వీటి కింద చాలా సామాను చాలా ఉంది. టెంట్ ఉంది, టార్ప్ ఉంది, ఓకే. అండ్ ఇది ఇంకొక తార్పు, మన కుకింగ్ సామాన్లు అంతా ఇంట్లో ఉంది. సో ఫస్ట్ అయితే మనం తార్పు వేద్దాం. తార్పు వేసిన తర్వాత మీద విషయం మాట్లాడుకుందాం. అది టైం ల్యాప్స్ పెట్టేసిన ఓకే ఓకే, తార్పు అయితే సెటప్ చేద్దాం మనం ఇప్పుడు. ఇక్కడ సో ఇవి వచ్చేసి తార్పుకి సంబంధించిన పోల్స్ అనమాట. ఈ పోల్స్ తీసుకొని 1 2 3 మొత్తం 4 పీసెస్ ఉంటాయి, ఓకే. ఇది ఆల్మోస్ట్ ఒక 6 feet అయిందా, 6 feet అయిపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఇది
అది బస్ చలో. నెయిల్స్ ఉన్నాయి మూలలు, ఆ మూలలు తోటి మనం ఇప్పుడు ఫిక్స్ చేయాలి. సరిపోద్దా కిందికి? ఇక పడితే సరిపోద్ది కదా, ఇక పడదాం. ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, ఇది ఇక్కడ ఫిక్స్ అయిపోతుంది, అక్కడ ఫిక్స్ అయిపోతుంది. దానికి ఇక్కడ కొంచెం అనేవనిగా ఉంది, ప్లస్ పక్కన చెట్టు గుబురు ఉన్నాయి కాబట్టి అటు చూపి గుబురు ఉన్నాయి కాబట్టి అక్కడ పురుగులు ఏమన్నా రావచ్చు, చిన్న చిన్నవి కొంచెం ప్రమాదమే. అందుకని ముందు తార్పు చేసుకుంటే పని అయిపోతుంది, ఈజీగా ఉంటుంది మనకి. కొంచెం ఉండాలి. చేసి చేద్దాం, కూడా కనిపిస్తుంది. పెద్ద ఉందంటే దాని పని వేసేది ఏం కాదు. అటు కూర్చోము, పైన వేసాను. మనం కూర్చో ఇటే కూర్చుంటాం కాబట్టి లేదు షార్ప్ మొత్తానికి అయితే ఫస్ట్ ఎగ్ వేసినాము. కొంచెం హాఫ్ బాయిల్డ్ వచ్చింది, బట్ టేస్ట్ అయితే స్క్రాంబుల్డ్ అంట. ఓకే ఉంది, ఏదో మనకు రాకుండా ఏదో ట్రై చేసిన. ఓకే సరే, ఇప్పుడైతే నేను ఒక చిన్న డ్రోన్ షాట్ తీసుకుంటా, ఎందుకంటే టైం వచ్చేసి 5:30 అవుతుంది. దాని తర్వాత మళ్ళీ చీకటి అయిపోతుంది, ప్రాబ్లం అయిపోతుంది. మనం వచ్చింది ఇక్కడికి డ్రోన్ షాట్ మంచిగా తీసుకుందామని. మొత్తం సెటప్ అవ్వడానికి ఆల్మోస్ట్ ఒక 15 to 20 minutes టైం అయితే తీసుకుంది. సో స్టార్ట్ చేస్తాను. సో మొత్తంగా అయితే ప్యాకప్ చేసినాం, సామాన్ మొత్తం సదిరేసుకున్నాం. ఆల్ గుడ్. వాటర్ మిగతా పారవసేయండి, ఓకేనా? సో వీళ్ళు ఏంటంటే మనం క్యాంపింగ్ చేసుకునేటప్పుడు వీళ్ళు కూడా వచ్చి ఇక్కడ ఎడ్జ్లో క్యాంపింగ్ చేసుకున్నారు, వండుకున్నారు వీళ్ళు కూడా.
भाई हम लोग अमीरपेट से आए। अच्छा इधर अमीरपेट लोकल हैदराबाद से ओके इधर ही रहते अमीरपेट से जॉब हाँ। कर रहे हैं और कुछ काम जॉब करता हूँ। अच्छा ओके ठीक है हाँ हाँ जॉब करते हैं। तो आपको मिलके हो गया, अच्छा हो गया हमारा भी हो गया अच्छा पैकअप हो गया पूरा जा रहे हैं घर को। अच्छा घर घर हाँ अब डायरेक्टली अमीरपेट हाँ घर है और घर यहीं पे है ओके हमारा ठीक है आपका नाम मनप्रीत। अच्छा मनप्रीत हाय Hi, भाई भाई। रवि कुमार नाइस टू मीट यू भाई। ఓకే నైస్ టు మీట్ బ్రో बाय ఓకే బాయ్ బ్రో ठीक है బ్రో ఓకే Bye, see you. బాయ్ సో వీళ్ళు అమీర్పేట నుంచి వచ్చారన్నమాట వీళ్ళు కూడా క్యాబిన్ చేసుకొని వెళ్ళిపోతున్నారు టైం వచ్చి 8:30 అవుతుంది మేము కూడా మొత్తం ప్యాకప్ చేసినాం ఇంకెళ్ళిపోతాం మేము కూడా బయలుదేరిపోతాం ఇంకా 5 minutesలో It's not a game, it's a rich thing.